హాయ్ వెల్కమ్ టు హ్యాష్ నేను మీ మనోజ్. ఒకప్పుడు తన అందం అభినయంతో మల్టీ టాలెంటెడ్ నటి, కితాబులు అందుకున్న నటి రోజా అప్పట్లో పెద్ద స్టార్ హీరోలతో నటించిన రోజా రియాలిటీ షోలోనూ తనదైన మార్కును చూపించారు. 5-10 వయసులోనూ ఎంతో చలాకీగా నేటి యంగ్ హీరోయిన్లకు షాక్ ఇస్తున్నారు రోజా. సినిమా రంగంలోనే కాదు రాజకీయ రంగంలోనూ కూడా రోజా రాణించారని చెప్పుకోవచ్చు. మొదట్లో టీడీపీలో కొంతకాలం ఉన్న రోజా తర్వాత జగన్ రాజకీయ ప్రవేశం తర్వాత వైసీపీలోకి మారిపోయారు. ఎమ్మెల్యేగా నగర నియోజకవర్గం నుంచి గెలిచారు. ప్రత్యర్థులను తన మాటల తూటాలతో మాట్లాడనీయకుండా చేయడంలో రోజా స్టైలే డిఫరెంట్ అని చెప్పాలి. తమ పార్టీ అధికారంలో ఉండగా తెలుగుదేశం పార్టీని అధినేత చంద్రబాబు, లోకేష్, జనసేన, ఇంకా పవన్ కళ్యాణ్ ఈ పార్టీ వాళ్ళందరినీ టార్గెట్ చేస్తూ వారిపై విమర్శలు సంధించేవారు. తరచుగా పవన్ కళ్యాణ్, లోకేష్ల వ్యక్తిగత జీవితాన్ని సైతం టార్గెట్ చేసి మాట్లాడేవారు రోజా. పవన్ 4 పెళ్లిళ్ళు చేసుకున్నారని, ఆయన సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారు ఇలాంటి చర్యల ద్వారా అంటూ పవన్ అభిమానుల ఆగ్రహానికి సైతం గురయ్యారు ఆవిడ. లోకేష్ కూడా రాజకీయంగా ఎదగలేడని, ఆ వారసుడు ఒక రకంగా చంద్రబాబుకు వారసుడు కాదంటూ కూడా చాలాసార్లు సందర్భం వచ్చినప్పుడల్లా వీరిపై ఎవరు పడితే వాళ్ళతో విరుచుకుపడేవాళ్ళు. అయితే చంద్రబాబు జైలుకు వెళ్ళినప్పుడు కూడా బాబును ఉద్దేశించి ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారు. పైగా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వర్ మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి మహిళాగ్రహానికి కూడా గురయ్యారు రోజా. సో తన మనసులోని ఏమనిపిస్తే అది బయటకు అనేస్తుంటారు రోజా. ఎలాగైనా అధికారంలోకి వచ్చే తామేనని ఎన్నికల ప్రచారంలో గొప్పగా చెప్పిన రోజా ఎన్నికల ఫలితాల అనంతరం మీడియాకు దొరకకుండా కొంతకాలంగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అయితే రోజా మళ్ళీ పోయిన తన ప్రతిష్టను తిరిగి తెచ్చుకోవాలనుకుంటున్నారట. అందుకే మళ్ళీ తనకి ఎంతగానో పాపులారిటీ వచ్చిన జబర్దస్త్ ప్రోగ్రామ్కి తిరిగి తను తీసుకోవాల్సిందిగా నిర్వాహకులను కోరుతుందట. అయితే జబర్దస్త్ ప్రోగ్రామ్కి వచ్చేది ఈటీవీలో, అది ఈనాడు యాజమాన్యానికి చెందింది. సో రామోజీరావు బతికుండగా చంద్రబాబు సీఎంగా రావాలని బలంగా కోరుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేతల అక్రమాలను ఎండగడుతూనే అనేక వార్తా కథనాలు అందించారు. సో అప్పట్లో రోజా కూడా ఈనాడు తప్పుడు వార్తలను రామోజీరావును తప్పుపట్టారు. అందుకని ఇప్పుడు ఈనాడు యాజమాన్యం రోజాను తీసుకుంటుందా అనేది ఇప్పుడు $1000 ప్రశ్న. మొదట్లో రోజా, నాగబాబు ఈ జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జిలుగా వ్యవహరించారు. ఈ ప్రోగ్రాంకి ప్రత్యేక ఆకర్షణగా మారారు వాళ్ళిద్దరు. సో అయితే వ్యక్తిగత కారణాలతో నాగబాబు దూరం అయ్యారు. రాజకీయాల్లో బిజీగా ఉండడంతో రోజా కూడా తన జబర్దస్త్ కార్యక్రమానికి దూరం అవుతూ వచ్చారు. ఇప్పుడు రోజాకు మళ్ళీ తాను ప్రజల్లోకి పాపులారిటీ సంపాదించుకోవాలంటే ఇలాంటి రియాలిటీ షోకి వెళ్ళడమే కరెక్ట్ అని అనుకుంటున్నారట. సో అందుకే ఈనాడు గ్రూప్తో వాళ్ళు రాయబారాలు నడుపుతున్నారు, మేము వస్తాము, మరి ఏంటి పరిస్థితి ఏంటని. సో నిజంగా ఒక రోజా వస్తే ఈనాడు గ్రూప్ యాక్సెప్ట్ చేస్తుందా మల్లెమాల టీవీ, లేదంటే యాక్సెప్ట్ చేయదా అని మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్.